హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి 7:37 అట్లా అవుతుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో చాలా రోజుల తర్వాత పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇంట్లోనే ఉంటున్నారు, బయటికి తీసుకెళ్ళట్లేదు అని అంటుంటేనే ఇంకా బేకరీకి తీసుకెళ్దామని ఇద్దరిని తీసుకెళ్తున్నాను అనమాట. నేనైతే ఈ రోజు మార్నింగ్ 11కి వచ్చాను షాప్కి. ఇంకా ఇప్పుడే అనమాట బయటకు రావడం. ఇప్పుడు కూడా వాళ్ళు ట్యూషన్ నుంచి రాగానే ఇంకా ఏమన్నా కొనుక్కుంటాం మమ్మీ అని అంటే, సరే ఏమొద్దులే బేకరీకి తీసుకెళ్తాను అని చెప్పాను. సో మాకు దగ్గరలో ఉన్న బేకరీకి అయితే మేము వచ్చేసాం అనమాట. ఇదే మా ఇంటికి దగ్గరలో ఉన్న బేకరీ అయితే. సో ఎప్పుడు వస్తూ ఉంటాము ఈ బేకరీలోనే, ఏదో ఒకటి కొంచెం దగ్గరలో ఉంటుంది కదా, ఇంకా ఏం కావాలన్నా ఇక్కడికే వస్తాం అనమాట. సో ఏం కావాలి అని అడిగితే ఫస్ట్ మేము చూసుకుంటామని అన్నది. ఇంకా అటు సైడ్ నుంచి మొదలెట్టారు, ఎండింగ్ నుంచి మొత్తం చూస్తున్నారు ఏం కావాలా అని. నేను ఇంకా వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చాలా రోజుల నుంచి బయటికి తీసుకొచ్చాను కదా తర్వాత. సో మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అవి కొనిస్తాను అని చెప్పాను. మీకు ఏం కావాలో కరెక్ట్గా చెప్పండి, ఇంకా మళ్ళీ తీసుకురాను అని చెప్పాను. సో వాళ్ళైతే చికెన్ పఫ్ తినమని అడిగాను. వద్దు మమ్మీ చికెన్ వద్దు, ఎగ్ పఫ్ తింటాం ఇద్దరు అని అన్నారు. సో వాళ్ళిద్దరికి 2 ఎగ్ పఫ్లు, నేను ఒక చికెన్ పఫ్ తీసుకున్నాను అనమాట. సో మేము వచ్చేసి ఇంకా వచ్చి అక్కడ కూర్చున్నాము. ఇంకా చూస్తున్నారు అయినా కానీ ఇంకేం కావాలన్నట్టు. సో తీసుకెళ్తున్న వాళ్ళ కోసం ఎగ్ పఫ్ ఇంకా హీట్ చేసి ఇస్తారు కదా ఓవెన్లో, తీసుకెళ్ళైతే ఇచ్చాను. ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళైతే హ్యాపీ. ఇంకా ఇంతకు ముందు అయితే బాగా వెళ్ళేవాళ్ళమాట, బేకరీ కానీ ఏమన్నా కానీ. ఇంక ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేస్తాం, వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. సో అసలు వాళ్ళు నమ్మలేదు. ఫస్ట్ నేను తీసుకెళ్తాను అని అంటే, సో ఎలాగో తీసుకుని ఇంకా నేను కూడా చికెన్ రోల్ ఒకటి తీసుకున్నా. తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలి అని అన్నారు. కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే కావాలి వాళ్ళకి. సో అలాగే ఐస్ క్రీమ్ కూడా చూద్దామని చూస్తున్నాను అనమాట. ఇంకా ఏదన్నా మరీ కోన్ ఐస్ క్రీమ్ అవి ఏం వద్దులే కానీ, ఇంకా చిన్నది స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కప్లోది ఉంటే ఇంకా అవి తీసేసుకున్నాం అనమాట. ముగ్గురం 3 తీసుకున్నాం. ఇంకా తింటా జాలీగా ఇంటికి వచ్చేసాం హ్యాపీగా. ఇంటికి వచ్చేసి ఇంకేదన్నా హాట్స్టార్లో కిడ్స్కి సంబంధించింది ఏదో ఒక మూవీ చూస్తా పడుకున్నాం. ఇంకేం చేయొద్దు, ఈరోజు షాప్ కూడా కట్టేసామని అనుకున్నాం అనమాట. ఓకే, క్లిప్ చూడండి. ఇంకా అవి తీసుకున్నాను హ్యాపీ. ఇంకా దారిలోనే తినడం స్టార్ట్ చేశారు. అలా కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా తినడం. నేను చిన్నప్పుడు అలాగే తినేదాన్ని అనుకోండి. సో ఇంకా ఇంటికి వెళ్ళి కరిగిపోయి తినేసాను అని అనేసాను.